ట్రోల్స్ చేసే వాళ్ళందరికీ ఒక మాట చెప్తా నేను. అరే మీరు వచ్చి చూసారా? వచ్చి చూసిరా మీరు? చూడలే కదా. నీకు తెలుసా? తెలియదు, నీకేం తెలియదు. కానీ అందులో వాస్తవం ఏముందో అవాస్తవం ఏముందో ఏది తెలియదు. కానీ నువ్వు మాత్రం వీడియో వేసేస్తావు, ఫోటో వేసేస్తావు, ఫోటో వేసేసి నా గురించి చెప్తావు. ఏం తెలుసు అని నా గురించి చెప్తున్నావు? ఇది గోల్డ్ అని చెప్పి నేను ప్రూవ్ చేసుకోవాలనా? అరే ఇన్ని రోజులు ఎప్పుడు మార్కెట్లో ఇలాంటిది రాలే. ఫస్ట్ టైం నేను మార్కెట్లో చేయించిన. అర్థమవుతుందా? ఇది మార్కెట్లో నేను చేయించిన తర్వాతనే నా మీద ఎలిగేషన్ ఎందుకు వచ్చిందంటావు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు, ఇదంతా ఫేకు అది ఇది అని చెప్పి ఎందుకు వెళ్ళిందంటావు? అంటే దీన్ని బట్టి దీని వెనక ఎవరున్నారో నాకు తెలుసు, ఎవరెవరికి ఎన్ని డబ్బులు మారాయో నాకు తెలుసు, ఎవరెవరు ఎన్ని పైసలు తీసుకున్నారో నాకు తెలుసు నన్ను డిఫేమ్ చేయడానికి. మీరు డిఫేమ్ చేస్తే నేను డిఫేమ్ అవుతానా బిడ్డ? మూతి మీద మీసం రాని నా కొడుకు కూడా, మూతి మీద చక్కగా మీసం రాని నా కొడుకు కూడా నా గురించి పెడుతున్నారు. నేనే క్రిమినల్ నారా? మర్డర్లు చేశానా? మానభంగాలు చేశానా? పోనీ సమాజంలో ఎవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేశానా? పోనీ ఎవరికైనా దెంగిపోయినానా? అక్రమాస్తులు ఉన్నాయా నాకు? అక్రమాస్తులు ఉన్నాయా? ఇదేనా పెద్ద నేరం చేశానా నేను? నా దగ్గర ఎంత బంగారం ఉంది, ఎంత డబ్బులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అవన్నీ నువ్వు చూసావు వచ్చి? నువ్వు చూసావా? చూడలే కదా. మరి చూడనప్పుడు నీకు ఎందుకురా నా ఫోటోలు పెట్టి మరీ నువ్వు నా గురించి చెప్పే అంత? అరే నా గురించి చెప్పే స్థాయి నీకు లేదు. నా గురించి చెప్పే స్థాయి నీకుందా? లేదు. పోనీ అలా అని చెప్పి నేను రాజకీయ ముసుగులు ఏమన్నా, నేను కొన్ని 100 కోట్లు ఏమన్నా స్కామ్ చేసి దెంగిపోతున్నానా? చెప్పు. బ్లాక్ మనీ ఏమన్నా నా దగ్గర ఉందా? పోనీ ఏమన్నా ముంచినానా? అరే ఎవరెవరైతే నా ట్రోల్స్ చేస్తున్నారు కదా వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్తారా? సూర్యాబాయ్ ఈ తప్పు చేసిండు, సూర్యాబాయ్ ఒకరిని ముంచిండు, సూర్యాబాయ్ ఒక ల్యాండ్ కబ్జా చేసిండు, సూర్యాబాయ్ ఒకరిని రోడ్డు పాలు చేసిండు అని ఒక్కరిని తీసుకురండి రా మీడియా ముందుకు, మీరు చూద్దాం. ఒక్కరిని తీసుకురాండి, నీ దేశం వదిలేసి వెళ్ళిపోతా, ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతా. ఒక్కరిని తీసుకురండి. నేను నా సొంత కష్టంతో పైకొచ్చిన. మీలాగా మీ అయ్యా మీ అమ్మ సంపాదించిన పైసలతో పైకి రాలే. నేను నా సొంత డబ్బులతో నేను పైకొచ్చిన. అర్థమవుతుందా? అరే ఏదో వీడియో ఏదో వాడెవడో నాకు తెలియదు కానీ నా వీడియో పెట్టి నాతో పాటు ఇట్లా ఛానల్లో చేసిండు, మొత్తం మందిని నేను ఏదో అందరినీ మర్డర్లు మానభంగాలు చేస్తున్నట్టు అదేదో పెద్ద క్రియేట్ చేసిన చెప్పి, అరే నేను దేశం కోసం నేను ప్రాణాలు ఇస్తా, దేశంలో ఫస్ట్ ఏదైనా జరిగితే ఫస్ట్ నేను స్పందిస్తా, ఫస్ట్ వీడియో నేను పెడతా. ఏ ఆడబిడ్డ కన్నా ఇబ్బంది జరిగితే నా ఇంట్లో బిడ్డకి ప్రాబ్లం క్రియేట్ అయిందని చెప్పి నేను బాధపడతా, మీడియా ముందుకు నేను వస్తా. మీడియా అని ముసుగు పెట్టుకున్న వాళ్ళు మాత్రమే ట్రోల్స్ చేస్తున్నారు. నిజమైన మీడియా మిత్రులు ఎవ్వరు కూడా ట్రోల్ చేయలే. అరే ఒక చిన్న ఎగ్జాంపుల్ రా భయ్, ఇన్ని రోజులు నా మీద ఎలిగేషన్ రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చిందంటావు? అంటే ఎవరు బతకొద్దా? ఎవరు మంచిగా ఉండొద్దా? అంటే పైకి ఎదిగిన వాళ్ళు, ఫస్ట్ పైకి ఎదిగిన వాళ్ళు చూస్తే మీకు గుద్ద కాలుతుందా? పోనీ మీ అందరికన్నా ఒక టాప్ పొజిషన్కి వెళ్ళిపోయినా అని చెప్పి అందరికీ ఏమన్నా కాలుతుందా? బతికి చూపించండి రా భయ్, బతికి చూపించండి, గెలిచి చూపియండి. అరే బాబు కింద స్థాయిలో నుంచి వచ్చినండి, నాకు పైసా విలువ తెలుసు. పైసా విలువ తెలుసు కాబట్టే ఎలిగేషన్ ఉన్నా సైలెంట్గా ఉన్నా. పైసలు పోగొట్టుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే మీ దగ్గర బ్లాక్ మనీ ఉంది, దెంగిపోయిన సొమ్ము ఉంది, మందిని మించిన సొమ్ము ఉంది.
అండ్ ఒకనే నెత్తి మీద చేయబెట్టిన సొమ్ము ఉంది. నేను ఈ పార్టీలో ఉన్నా, ఆ పార్టీలో ఉన్నా, ఈ పార్టీలో గెలిచినా, ఈ పార్టీలో నా పోస్ట్ ఇదే చెప్పి నేను ఆ పనులు చేపిస్తా, ఈ పనులు చేపిస్తా అని మీరు మస్తు దెంగిపోయారు. నేను అట్లా దెంగిపోలే కదరా, నేను అట్లా దెంగిపోలేదు కదా, నా సొంతంగా నేను సంపాదించుకున్నా కదా. అందుకేరా భయ్ నాకు భయం పైసలు పోతాయని. ఎందుకంటే కష్టపడి సంపాదించిన సొమ్ము కదా, పోతుంటే నాకు భయం వేస్తుంది. మీ లేక పుణ్యానికి వచ్చి మీ అయ్యలు మీ అమ్మలు సంపాదించిన సొమ్మ మీడియా పేరు పెట్టుకొని మీడియా కాదు లౌడా కాదు మీరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.